హలో గాయ్స్, అందరికీ నేనైతే మీ మానవ శ్రేయస్సు. ఛానల్ పేరు ఇలా ఎందుకుందని నన్ను అడగబాకండి. ఏదో బాగుంటుందని పెట్టుకున్నారు. అయినా మీకు ఛానల్ గురించి ఇల్లుగంతా అవసరం లేదు. మీరు వచ్చింది ఎందుకో నాకు తెలుసు. నేను మీకు చెప్పబోయేది ఏందో మీకు తెలుసు. మీరు ఎలా లస్ట్ని ఆపుకుంటారు? మాస్టర్బేట్ చేయడం ఎలా ఆపుతారు? గూనింగ్ని ఎలా ఆపుతారు? మీకు ఇప్పుడు ఆపాలనే అనిపిస్తుంటుంది. మీరు ఆపాలనే అనుకుంటే మాత్రమే మీరు ఈ వీడియో మీద అయితే క్లిక్ చేసి ఉంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఈ ఆపాలంటే ఫస్ట్ దీని గురించి చూడకూడదు. మీరు ఆపేశారు, ఎప్పుడైనా చూడండి, మీరు సిగరెట్ తాగుతా ఆపేశారంటే మీరు ఎప్పుడు నేను ఆపేశాను, నేను ఆపుతున్నాను అనకూడదు. నేను ఆపేశాను అంటే పక్కనుండే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే నిన్ను తాగిపోయడానికి అలవాటు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా గమ్మునైపోతారు. ఎందుకంటే వీడు ఆపేశాడు అన్నాడు, ఆపడుతున్నాడు కాదు. ఎప్పుడైనా చూడండి, మీరు కానీ ఈ మాస్టర్బేట్ చేసేటప్పుడు కూడా నేను ఆపుతున్నాను అని చెప్పకూడదు, నేను ఆపేశాను అనాలి. ఎందుకంటే నేను ఆపేశాను అనే దానికి అర్థం ఇంకా నేను చేయటం లేదు. ఇంకా నేను ఆపుతున్నాను అంటే నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రయత్నించడం లేదు, నువ్వు ఆపేసావు అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూడంగానే ఏమనుకోవాలి, ఫస్ట్ ఈ సోదంతా అవుతుంది మీకు. ఫస్ట్ మీరు మాస్టర్బేట్ ఎందుకు చేస్తున్నా నేను చెప్తాను ఆగండి. ఫస్ట్ మనం అంటే చూడండి, ఫస్ట్ మనం నేచర్కి, అంటే నేను కొంచెం మరీ డీప్కి వెళ్తాను, అర్థం చేసుకోలేకపోతే కొంచెం స్కిప్ చేసేయండి. ఫస్ట్ అయితే మనం నేచర్కి, అంటే మనము ఈ నేచర్లో మొత్తం మనం కూడా ఒక యానిమల్, మనం కూడా ఒక జంతువే. మనం కుక్క కానీ మనం కానీ సేమ్ ఒక్క సింగిల్ సెల్ ఆర్గానిజం, ఒక్కొక్క దాన్ని రెప్లికేట్ చేసుకొని డ్యువల్ సెల్, రెగ్యులర్ సెల్, మల్టీ సెల్యులర్, ఇవన్నీ మీకు స్కూల్లో వచ్చుంటాయి. ఏదో కొంచెమైనా అట్ట చెప్పుంటారులే స్కూల్లో, చెప్పేదంతా సోదైతే సర్లే. ఇప్పుడు ఒక్కలేనా సరే, ఇప్పుడు మీ అందరూ ఒకటే ఆర్గానిజం నుంచే వచ్చారు, అర్థమైందా? ఇప్పుడు మనం టెక్నికల్గా చూస్తే హ్యూమన్స్ అనేది ఒక సపరేట్ రేస్ కాదు, అంటే సపరేట్ రేస్, సారీ, అంటే హ్యూమన్స్ అనేది వాళ్ళు సపరేట్ రేస్, కానీ ఒకే కానీ జంతువులే వాళ్ళు కూడా. మనం కానీ ఈ ప్లానెట్లో ఏదో స్పేస్షిప్లో నుంచి వేరే ప్లానెట్ నుంచి ఇక్కడికి రాలేదు. మనం కానీ ఇక్కడే ఒరిజినేట్ అయ్యాం. అంటే మనం ఈ ప్లానెట్కే నేటివ్స్, అంటే మనం కూడా జంతువులే, అర్థమైందా? ఇంత సోదొద్దులే. ఇప్పుడు మనం నేచర్కి మ్యాక్స్ టు మ్యాక్స్ పుట్టినప్పటి నుంచి ఒక 1 ఇయర్ నుంచి కరెక్ట్ 30 ఇయర్స్, అంటే ఒక్క సంవత్సరం పుట్టంగానే మళ్ళీ 30 ఇయర్స్కి, 30 సంవత్సరాలకి పోయేవాళ్ళం. అంటే ఇప్పుడు మోడర్న్ ఈ కంఫర్ట్, ఈ సౌకర్యాల వల్ల మనం ఇంకా బతుకున్నాం. నార్మల్గా అయితే మనం 30s కల్లా పోవాలి. ఎందుకంటే మనకి పూర్వకాలంలో మనం వేటకి వెళ్ళే వాళ్ళం, అడవిలోకి పెద్ద పెద్ద సేబర్ టూత్ టైగర్స్, మ్యామత్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనల్ని ఏపెక్స్ ప్రెడేటర్ కాదు, ఏపెక్స్ ప్రెడేటర్, అర్థమైందా? సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంత అప్పుడు ఏంటంటే హ్యూమన్స్ 30 40 కూడా 30 లోపలే పోయేవాళ్ళు. అందుకనే నేచర్ ఏం చేసిందంటే, ఇట్లా అయితే హ్యూమన్స్ ఎక్స్టెన్స్ అయిపోతారు, అందుకనేసి హ్యూమన్స్ ఏం చేశారంటే 15, ఏ ఏజ్లో మీకు ఇలా అనిపిస్తుందో 15, 16, 17, 18 ఈ లోపలే మనల్ని మనం రెప్లికేట్, అంటే మనల్ని మనం రీప్రొడ్యూస్ చేసుకోవాలి నేచర్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి. ఎందుకంటే నేచర్ తెలియదు కదా మనం ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేస్తామని. అందుకనేసే మనకి ఇది ఇచ్చింది నేచర్ ఒక గిఫ్ట్ లాగా, ఇంకా ఎక్స్టెంట్ అవ్వకూడదని మాత్రమే. అందుకనే మీరు లాస్ట్ ఇవన్నీ ఫీల్ అవుతారు. మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉంచి పడ్డారంటే కన్ఫామ్గా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మనం బయాలజికల్గా మనం ఇలాగే ప్రోగ్రామ్ అయి ఉన్నాం, అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీన్ని మనమైతే అంత ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా సంవత్సరాలు బతుకుతున్నాం కాబట్టి. మనం ఇప్పుడు మేడింగ్, అంటే మనం యొక్క రీప్రొడ్యూస్ టైమ్స్ వచ్చేసి ఇప్పుడు కొంచెం పెరిగాయి. అంటే ముందు మనం 30s 40s చచ్చిపోవాలి కాబట్టే మనం ఈ మధ్యలోనే అవ్వాలనేసి. సరే, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అనేసి, ఈ లాస్ట్ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేసి. సరే, అయితే ఇప్పుడు ఈ విషయం అయిపోయింది. ఇప్పుడు
మీరు ఎలా దీన్ని కంట్రోల్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా అయితే ఒకటి ఆలోచించండి. అమ్మాయిలు మీరు ఒకటే. వాళ్ళు ఏ ఇప్పుడు చెప్పాను కదా ముందే, మల్టీసెల్ ఆర్గానిజం. వాళ్ళు ఏ ఆర్గానిజం నుంచి వచ్చారంటే అంటే వచ్చారో మనం కూడా అదే ఆర్గానిజం నుంచి వచ్చాం. అంటే మనకి వాళ్ళకి అంటే మనము వాళ్ళు ఒకే స్పీసీస్ అన్నమాట. అర్థమైందా? జెండర్స్ వేరు. జెండర్స్ని మీరు పక్కన పడేయండి. మీ లోపల ఎట్ట బ్లడ్, ఈ ఈ నరాలు, ఈ మసిల్స్, ఈ జుల్లు, ఈ కన్నీళ్ళు, మీ స్కిన్ ఆయిల్స్, ఈ చెత్త అంతా వాళ్ళకి కూడా ఉంటుంది. లోపల వాళ్ళు కూడా ఇలాగే కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా వాళ్ళని చూసి లస్ట్ఫుల్గా ఫీల్ అయ్యారంటే ఒకటి అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ, ఇది ఓల్ని ఓల్ని కాదు మీరు చూసి అనుకునేది, వాళ్ళ బోన్ స్ట్రక్చర్, వాళ్ళ స్కెలిటల్ స్ట్రక్చర్ ఎలా ఉందో దాన్ని మాత్రమే చూసి మీరు అలా ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఇందుకు చెప్పాను కదా, ఈ బోన్ ఇవన్నీ చెప్పినా కూడా మీరు అదే ఫీల్ అవుతారు. మళ్ళీ ఎందుకంటే మ్మ్, ఇదే మీరు పాన్ చూస్తారు. మీరు మాస్టర్బేట్ చేస్తుంటే మీరు పాన్ చూసే కదా చేస్తారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి, అందుకనేసి మీరు ఈజీగా చూడొచ్చు. ఇంకా వాళ్ళు ఆ పాన్ ఆర్టిస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని బ్లీచ్ చేసుకుంటారు ఇంకా నీట్గా కనబడడానికి. వాళ్ళు ఇంకా ఫిల్లర్స్ పెట్టుకుంటారు బాడీస్లో. వాళ్ళు ఇంజెక్షన్స్ వేసుకుంటుంటారు. మీకు ఎన్ని తెలిసే ఉంటాయి కొంతమందికి. అవి తెలిసి కూడా వాళ్ళకి అడిక్ట్ అవుతున్నారంటే అది తప్పు. ప్లస్ అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తారో ఆ, మీ ఫస్ట్ మీరు ఇది ఆల్రెడీ చేసి ఉంటారు. అదే ఒక ఎర్రగడ్డ తింటే మీకు మీ అయిపోయిన, అదే మీరు వాడేసిన వైట్ ఫ్యూయల్, మొత్తం వైట్ ఫ్యూయల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వైట్ ఫ్యూయల్ అంతా మీరు వెంటనే అదే రీఫిల్ చేసుకోవచ్చు అంట. సరే నేను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పింది దానికి ఆన్సర్ చేయండి. ఆ, ఎర్రగడ్డలో జింక్ ఉంటుందా, ప్రోటీన్ ఉంటుందా, ఒమేగా 3 ఉంటుందా, ఒమేగా 12 ఉంటుందా, ఆ, ఇంకా ఫ్యాట్స్ ఉంటాయా, ఇంకా ఇంకా మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయా? ఉంటాయి చెప్పండి, నేను గమ్మునైపోతా. ఉంటాయంటే నేను గమ్మునైపోతా. సరే, అయిపోయిందా? మీరు ఆ పని చేసినప్పుడు ఈ ఈ ఇవన్నీ కూడా ఒక్క సెకండ్లో అలా పోతాయి, చిటికలో పోతాయి. అర్థమైందా? ఇవన్నీ ఇవన్నీ ఎందుకు పోతాయి అని అడిగారు అనుకోండి. ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎందుకంటే వేరే లైఫ్ని ప్రొడ్యూస్ చేయండి. ఇంకా లైఫ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవన్నీ కావాలి. అంతేనా? అర్థమైందా? మీరు దాన్ని ఇలా వాడడానికి అయితే కాదు. అది ఇవన్నీ పోకూడదు, ఇవన్నీ పోకూడదు, పోకుండా నేను చేయాలి అనుకుంటే కుదరదు. అర్థమైందా? ఇటు చేస్తున్నానంటే జీవితం పోతుంది. కానీ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. మీరు వీడియో మీద క్లిక్ చేశారంటే మీరు కన్ఫామ్గా అనిపించుంటుంది ఆ, నేను చేసేది తప్పు అనేసి. అందుకనే నేను మీకు ఇంత టెక్నికల్గా అయితే చెప్పలేదు. కానీ ఇంకంతే కదా. సరే, ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను నేను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా చెప్పాను. ఇంకా ఫస్ట్ ఇంకా వీడియోని ఆపే ముందు లాస్ట్లో ఇప్పుడు లాస్ట్ ఇంక ఫైనల్ ఏంటంటే మీరు ఎలా ఆపగలుగుతారు. ఎప్పుడైనా మీరు అలా ఫీల్ అయినప్పుడు, ఎవరినైనా అలా చూసినప్పుడు ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. మీకు ఎప్పుడైనా అట్లాంటి ఫీలింగ్ వస్తే కళ్ళు మూసుకోండి. నేను మీకు 1 మంత్ గోల్ చెప్తాను లేదు, నేను మీకు లైఫ్ టైం గోల్ చెప్తున్నా. కళ్ళు మూసుకొనేయండి. కళ్ళు మూసుకొనేసి అలా ఒక్క సెకండ్ శ్వాస తీసుకోండి. మీరు ఈ లస్ట్ ఫీల్ మీ మంకీ బ్రెయిన్ అంటే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు మీకు ఒక బ్రెయిన్ ఉంటుంది. మీరు హోమోసేపియన్స్ మంకీస్ నుంచే వచ్చాం. అర్థమైందా? ఇంకా ఆపు. అందుకని మనకి మంకీ బ్రెయిన్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా చేసేది. ఈ బ్రెయిన్ ఏం చెప్తే దానికి తలూపేసేది, ప్రైమల్ ఇన్స్టింక్ట్స్ మీద అదే కాప్స్ ఎక్కువ తినేసి కోపం వచ్చేది, వీటిలన్నిటిని వాటిని అంటారు. సరేనా? ఓకే. ఇప్పుడు ఆ, మీ మంకీ బ్రెయిన్ని షట్ ఆఫ్ చేయడానికి ఏం చేయాలి? క్లోజ్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఈ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చాయంటే కళ్ళు మూసుకోండి. మీ బ్రెయిన్కి చెప్పండి. మీ బ్రెయిన్ ఎందుకు ఇలా సిగ్నల్ చేస్తుందంటే ఫస్ట్ మీరు ఈ ఏజ్లో ఫస్ట్ ప్రయారిటీ సర్వైవల్, అలాగే రీప్రొడ్యూస్. అంతే. అంటే అప్పుడు ఓల్డ్ ఏజ్లో. కాబట్టి బ్రెయిన్కి మనం ఆల్రెడీ సేఫ్గానే ఉన్నాం.
సర్వైవ్. మనం ఇల్లు ఉంది, దాంట్లో అందరూ కూర్చొని పడుకున్నాం, పడుకొనే వీడియో చూస్తుంటారు, కూర్చొని వీడియో చూస్తుంటారు, మీ ఇష్టం. నిలబడి చూసినా ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మీ బ్రెయిన్కి చెప్పండి, నేను ఇప్పుడు ప్రశాంతంగా లేను, నేను ప్రశాంతంగా లేను, నేను కష్టపడాలి, నేను ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం, నేను ఈ ప్రాసెస్ చేయడానికి కాదు ఉండేది. ఈ ఒక్క మాట మీరు అనుకోండి బ్రెయిన్లో. మీరు అనుకుంటూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరే ఆపేస్తారు. ఎందుకంటే బ్రెయిన్ ఫస్ట్ ప్రయారిటీ సర్వైవల్, దాని తర్వాత రీప్రొడక్షన్. కాబట్టి మీరు వేరే దానికి, మీరు ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తున్న దానికి అర్థం ఏంటంటే సెకండ్కి ప్రయారిటీ తగ్గిపోతుందని. ఇంకా అదే మీ ఫైనల్ గోల్. ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తానంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి డీప్ బ్రెత్ తీసుకోండి. స్లోగా స్లోగా ఇప్పుడు తీసుకోండి. ఉమ్. కళ్ళు మూసుకున్నారా? డీప్ బ్రెత్. ప్రశాంతంగా ఆలోచించండి. ఈ ఫీలింగ్స్ నాకు వద్దు, నేను ఇట్లాంటి వాడిని కాదు, నాలో ఇట్లాంటి ఫీలింగ్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే యూజ్ అవ్వవు, నేను నా సర్వైవల్ కోసమే పని చేయాలి ప్రస్తుతానికి. ఇప్పటి వరకు అయితే నాకు ఏం అవసరం లేదు, నా సర్వైవల్ ఇన్స్టింక్ట్ పని చేయాలి. అలా బ్రీత్ తీసుకోండి, వదలండి. ఇంకా అంతే. ఇలా చేశారంటే మీకు ఎప్పుడు ఇలా ఫీలింగ్ రాదు. అలాగే ముందుగా ఈ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మోడల్స్ని చూసి మోడల్స్ కావాలని అలా చేసుకుంటుంటారు. అలాగే యూట్యూబ్లో ఇంకా దీని గురించి వీడియోలు చూడడం. ఎందుకంటే మీరు ఇలాగే నేను ఆపేసాను అనుకుంటే బ్రెయిన్లో అదే ఉంటుంది. బ్రెయిన్లో అదే ఉంటే మీకు అది అటం పోదు, మర్చిపోండి అంతే. ఇంకేం లేదు. ఈ ప్రొసెస్ అన్ని చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఒక 2-3 మంత్స్లో ఆపేస్తారు. 2-3 మంత్స్లో ఎలా ఆపేస్తారంటే మీరు ఎప్పుడు చైన్ వాళ్ళలాగా. అప్పుడు అందరు అంటుంటారు నీలో ఏదో చేంజ్ వచ్చింది, నీలో మళ్ళీ ఏదో పోయిన కళ మళ్ళీ వచ్చింది అనేసి. అప్పుడు అర్థం అవుతుంది మీకు మీరు ఎంత తప్పు చేస్తున్నారు. అనుకుంటాను మానవ శ్రేయస్సు కోసం.